Hmm. I was actually diabetic for last 15 years, 2009 నుంచి. So ఏం చేస్తారు నాగేశ్వర రెడ్డి గారు? మీరు ఏం చేస్తారు? ఎక్కడి నుంచి? నేను actually I did service, sir. Now I'm a civil contractor. I'm from Hyderabad. వెరీ గుడ్. Yes. 63 years old now. Okay. So this diabetic I was suffering for last almost 2009 onwards. Oh, okay. Even after medication కూడా నాకు 190, 290 అలా ఉండేది ఆఫ్టర్ ఎక్సెసివ్ మెడికేషన్. Okay. సో నేను శివరామ్ గారితో మాట్లాడాను. తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ అబౌట్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ 90 days టుడే. Yes. Very డే good. 1 నుంచి నేను ఐ స్టాప్డ్ ఆల్ మెడికేషన్. Excellent. అండ్ ఆఫ్టర్ 1 week నా లెవెల్స్ అన్ని నార్మల్కి వచ్చాయి. Okay. ఇట్స్ లైక్ సమ్వేర్ అరౌండ్ 120, 130 ఫాస్టింగ్ అండ్ 140, 150 పోస్ట్ లంచ్. Very good. So I spoke to my regular doctor also. He said, with this, you are okay. Don't bother about this. So my level, even weight kuda, I lost almost 18, 12, 13 kgs. Yes. I was 80 kgs, then came back to 68 now. Yes. చూసాను మీ పిక్ కూడా. Ah. Yes. Energetic level, there is absolutely no change. In fact, Yes. I undergone major accident and surgery for right leg, sir. Okay. In bed rest for almost 3 months. ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఐఎమ్ యూజింగ్ మై వెహికల్, ఐఎమ్ డ్రైవింగ్ సెల్ఫ్, Very good. ట్రావెలింగ్ వేర్ ఎవర్ ఐ గో. Yes. వెయిట్ లాస్ వల్ల ఐఎమ్ ఏబుల్ టు వాక్ independently. Prior to that, I have to use what do you call that, stick and Okay. stand. So absolutely no issue. Thank you very much for the support and guidance given by Sivaram and community. Yes. My wife is also doing. She lost about 12 kgs. Very good. తను obesity చేస్తున్నారు, ఫ్యాట్ లాస్ కోసం చేస్తున్నారు. Yeah, weight loss. And I was doing basically for diabetic one. Okay. After that, and energy levels, it has gone up like anything. Right. Everything is fine, good as long as today is concerned. Absolutely no issues. Very good. Once again, Sivaram garu guidance and follow up kuda vigorous untundi. Yes. What we are eating, how we are going and all that. Yes, exactly. Okay. Thank you very much, sir. Yeah, most welcome అండి. And thank you for you also మీ స్టోరీని షేర్ చేసుకున్నందుకు. Yeah, in fact, I am not for diet అనేది నాకు, I am enjoying diet also. Yes. చిన్న చేంజెస్ కదండి, చిన్న చేంజెస్ కదా. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు మీరు సఫర్ అయింది ఒక మెడికేషన్స్ వాడుతూ, అంతే కదా. 2010 అన్నారు కదా, 9-10. My wife కూడా she has been using antacids. She has stopped from day 1 onwards. అదే అండి, మేము ఈ లాస్ట్ కొన్ని 15 సంవత్సరాల నుంచి అందరికీ ఈ సెమినార్స్ ద్వారా రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేసేది ఏంటంటే, సో ఆ మెడికేషన్స్ మీరు అంటే 15 సంవత్సరాలు వాడాలి, ఇంకో 10 సంవత్సరాలు వాడినా కూడా క్యూర్ అనేది ఉండదు కదా. ఉండదు సార్. సో డయాబెటీస్ లెవెల్స్ కూడా అది రావట్లేదు కదా. సో అన్ని మానేసి చిన్న డైట్లో కొన్ని చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా సో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ 0 మెడికేషన్స్ తోనే మీరు మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు కదా. ఇది మీకు అర్థమైపోయింది, మీకు మా హెల్ప్ కూడా మీకు అవసరం లేదు. ఏది మంచి, ఏది చెడు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలి, ఇవన్నీ మీకు అర్థమైపోయాయి కదా. మనకి అంటే వీఆర్ నాట్ ఫీలింగ్ దట్ వే. డైట్ అనేది ఏం లేదు, వీఆర్ ఎంజాయింగ్ డైట్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే దీంట్లో మనం ఇంట్లో చేసుకొని తినే డైట్స్ కదా, కొంచెం కాప్స్ని రెస్ట్రిక్ట్ చేసాము. నేను చెప్పిన ఈ 4 పదార్థాలని, తెల్ల బియ్యము, తెల్ల చక్కెర, తెల్ల ఉప్పు, మైదా పిండిని తీసేసాము. మిగతా ఆల్మోస్ట్ అలా తీసుకుంటున్నాను. Yes, very good. So thank you. Yes. So that's about the seminar, Andy. Okay. So that I can close this. And of course, if you have any question and answers, definitely you can just feel free and raise your hand. ఒకవేళ మీరు క్వశ్చన్ అడగలేకపోతే హ్యాపీగా మీ Q&Aలో టైప్ చేయండి. మీ క్వశ్చన్ టైప్ చేసినా కూడా మేము చదువుతాం ఇక్కడ. సో ఎనీ ఫార్మాట్ క్వశ్చన్ టైప్ చేయండి, లేదు హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను, డైరెక్ట్గా నాతో మీరు మాట్లాడండి. ఓకే, ఎలా అయినా పర్లేదు. ఎస్, ప్రియాంక గారు అన్మ్యూట్ చేశాను మిమ్మల్ని, మీరు అడగచ్చు క్వశ్చన్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, అడగండి. సార్ నాకు 6.4 థైరాయిడ్ వచ్చింది సార్. అయితే మరి అది మెడికేషన్ తీసుకోమంటారా, తీసుకున్నాక డైట్ స్టార్ట్ చేయనా, దాని గురించి ఫస్ట్ టైం ఐడెంటిఫై అయిందమ్మా? మీరు ఇంతవరకు మెడిసిన్ ఏం వాడలేదు? వాడలేదు సార్, ఇంతవరకు ఎప్పుడు వాడలేదు.
ఓకే. అయితే మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను Hmm. చూపించుకున్నప్పుడు చెప్పారు. యాంటీబాడీస్ టెస్ట్ కూడా చేశారు. అది 383 వచ్చింది. Okay. మిగతా టెస్ట్లు అయితే కూడా చేశారమ్మా? మిగతావన్నీ టెస్ట్లు చేసుకున్నారు? మిగతాది అంటే హిమోగ్లోబిన్ అవి చేశారు సార్. విటమిన్ డి కూడా చేశారు. విటమిన్ డి కూడా 13 ఉంది. ఇంకా దానికి టాబ్లెట్స్ ఇచ్చారు. కాకపోతే థైరాయిడ్ కి సజెస్ట్ చేశారు, కానీ యాంటీబాడీస్ చూసినాక సజెస్ట్ చేస్తా అన్నారు. చేశారు, కాకపోతే ఇంకా మెడికేషన్ ఏం స్టార్ట్ చేయలేదు. 3 months తర్వాత చూద్దామని చెప్పారు. మరి సో ఇప్పుడు మీ హైట్ వెయిట్ ఎంత ఉన్నారు? ఇప్పుడు హైట్ 5 ఉన్నాను సార్. వెయిట్ వచ్చేసి 74 ఉన్నాను సార్. వెయిట్ కూడా ఎక్సెస్ ఉన్నారు కదమ్మా? అవును సార్, అవును. సో మరి అది కూడా టాప్ గోల్ పెట్టుకోవాలి కదా. సో ప్రైమరీ మీరు ఫోకస్ చేయాల్సింది థైరాయిడ్ పైన కాదు. ఓకే, రిమైనింగ్ విషయాల పైన కాదు. సో మీ ఫ్యాట్ పైన, ఎక్సెస్ ఫ్యాట్ పైన ఫోకస్ పెట్టండి. ఓకే, ఎందుకంటే 16 కేజెస్ ఫస్ట్ మీరు ఆ ఫ్యాట్ మీద గోల్ పెట్టండి. అవన్నీ ఆటోమేటిక్ అవుతాయి, బై ప్రొడక్ట్ అవుతాయి మీకు. ఓకే సార్. సో నిన్న ఫోకస్ ఏ మెడికేషన్ మీరు వాడాల్సిన అవసరం లేదమ్మా. వెరీ బిగినింగ్ లో ఉన్నారు. ఓకే, సో జస్ట్ మీరు ఆ 16 కేజీల ఫ్యాట్ మీద గోల్ పెట్టండి. ఇవన్నీ నార్మల్గా వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఓకే సార్. సో ఒకసారి ఆ రిపోర్ట్స్ అన్ని ఒకసారి మీకు వచ్చి పంపించండి. ఓకే, పంపిస్తాను సార్. ఆ రిపోర్ట్స్ అన్ని స్టడీ చేసిన తర్వాత మీకు ఒక డైట్ ప్లాన్ ఇస్తారు, దాన్ని ఫాలో అయిపోండి. ఒక 90 days ఫాలో అవ్వండి చాలు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, బాబు గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశానండి. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. నమస్తే. నాకు 2016 డయాబెటీస్ వచ్చింది. ఓకే, అది 45 days లో రివర్స్ చేశాను. 45 days లో ఒక 12 kgs తగ్గించి